వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, దారుకుడు కృష్ణుడి ఆజ్ఞ పాటించి కురుదేశానికి వెళ్ళి పాండవులను చూశాడు. ముసలం కారణంగా ఒకరినొకరు చంపుకున్న యదువంశ నాశనం గురించి చెప్పాడు. అప్పుడు పాండవులు వృష్ణి, భోజ, అంధక వంశీయులందరూ మరణించారని విని శోకంతో మునిగిపోయారు. వారి మనస్సులు బెదిరిపోయాయి. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ప్రియమిత్రుడైనటువంటి అర్జునుడు వారి దగ్గర సెలవు తీసుకొని మేనమామను చూడాలని వేగంగా బయలుదేరాడు. తర్వాత అర్జునుడు దారుకుడితో కలిసి వేగంగా ద్వారకకు వెళ్ళాడు. అప్పుడు ఆ ద్వారకా నగరం అనాథ స్త్రీలాగా ఉంది. అర్జునుడు దాన్ని చూసి బాధపడ్డాడు. అంతకుముందు లోకనాథుడైన శ్రీకృష్ణుడి రక్షణలో ఉన్న ఆయన 16,000 మంది భార్యలు ఇప్పుడు అనాథలై ఉన్నారు. అందరూ వీళ్ళంతా గోసాయిలు. అందుకు తెలుస్తుంది అర్జునుడు తమ దగ్గరకు రావటాన్ని చూసి వారు పెద్దగా ఆర్తనాదాలు చేశారు. వారిని చూడగానే అర్జునుడు పెద్దగా ఏడ్చాడు. పైగా వారు పుత్రులను కూడా కోల్పోయారు. అందువల్ల అర్జునుడు వారిని సరిగ్గా చూడలేకపోయాడు. ఆ ద్వారకా నగరం శశిరంలోని తామర పువ్వులాగా ఉంది. అర్జునుడు ఆ ద్వారకను, ఆ కృష్ణుని యొక్క కాంతలను చూసి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ నేల మీద పడిపోయాడు. రాజా, అప్పుడు సత్యభామ, రుక్మిణి అర్జునుడి వద్దకు వచ్చి రోధించారు. వారు అర్జునుడిని పైకి లేవదీసి బంగారు పీఠంపై కూర్చోబెట్టారు. మౌనంగా వారు అతడు చుట్టూ కూర్చున్నారు. ఆ తర్వాత అర్జునుడు కృష్ణుడిని స్తుతిస్తూ ఆయన్ని గురించి తగిన విధంగా మాట్లాడాడు. ఆ స్త్రీలను ఓదార్చి మేనమామైనటువంటి వసుదేవుణ్ణి చూడటానికి వెళ్ళాడు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 6వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు: మహారాజా, వసుదేవుడు పుత్రశోకంతో తపిస్తూ పడుకొని ఉన్నాడు. ఆయనను అర్జునుడు చూశాడు. అప్పుడు వసుదేవుడు అర్జునుడిని చూసి ఎంతో దుఃఖించాడు. అర్జునుడు ఏడుస్తూ వసుదేవుడి పాదాలను పట్టుకున్నాడు. వసుదేవుడు మేనల్లుడి తల మీద ప్రేమతో ముద్దు పెట్టుకోవాలని అనుకున్నాడు, కానీ పెట్టుకోలేకపోయాడు. తర్వాత ఆ వృద్ధుడు అర్జునుడిని కౌగిలించుకొని కొడుకులని తలుచుకొని రోధించాడు. సోదరులను, కొడుకులను, మనుమలను, మిత్రులను, దౌహిత్రులను కూడా తలుచుకొని ఎంతగానో బాధపడుతూ వసుదేవుడు ఇలా అన్నాడు: ఓ అర్జున, 100 కొద్ది రాజులను, దైత్యులను ఓడించిన వారిని నేనిప్పుడు చూడలేకపోతున్నాను. అయినా నేను బ్రతికే ఉన్నాను. ఎందుకో నాకు చావు రాలేదు. నన్ను మాత్రం కృష్ణుడు రావద్దు, ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్ళాడు. నేను కూడా సముద్రం తట్టు వెళ్ళింటే బాగుండు. ఓ పార్థ, నీకు శిష్యులై, నీకు ఇష్టులై నువ్వు ఎప్పుడూ మెచ్చుకునే సాత్యకి, ప్రద్యుమ్నుల అవినీతి వలన యదువంశీయులు అందరూ చనిపోయారు. సాత్యకి, ప్రద్యుమ్నులు ఏంటిది? నమ్మలేకపోతున్నాడు. వృష్ణి వీరుల్లో మహారథులుగా లెక్కింపదగిన వారు ఇద్దరు ఉన్నారు. వారే సాత్యకి, ప్రద్యుమ్నులు. నువ్వు కూడా వారిని ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటావు. వారు కృష్ణుడికి కూడా ప్రీతిపాత్రులు, ఎంతో ఇష్టమైన వారు. కానీ ఆ ఇద్దరే సమస్త యాదవ వంశనాశనానికి ముఖ్య కారకులైపోయారు. నేను వారిని నిందించడం లేదు. ఇలా జరగటానికి మునిశాపమే కారణం. ఓ పార్థ, మధుసూదనుడు విజృంభించి కేశిని, కంసుణ్ణి దేహబంధం నుండి విడిపించాడు. అలాగే శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి, ఏకలవ్యుణ్ణి, కళింగరాజును, మగధ దేశీయులను, గాంధారులను, కాశీరాజును, మరుభూములలో రాజులను, ప్రాచ్యులను, దక్షిణాత్యులను, పర్వత ప్రాంత రాజులను సంహరించాడు. మూర్ఖుల అవినీతి వల్ల కలిగిన ఈ స్థితిని భరించాడు. ఆయన దివ్యుడు, సనాతనుడు, అనగుడు, అచ్యుతుడు. ఆయన చుట్టూ మూర్ఖులు చేరుకొని ఆయన కూడా అనుభవించాడు. ఆ గోవిందుణ్ణి నువ్వు, నారదుడు, మునులు తెలుసుకున్నారు. ఆ అధోక్షజుడు సర్వవ్యాపకుడు. ఆయన దాయాదుల వినాశాన్ని సహించాడు. నా కుమారుడి రూపంలో ఉన్న ఈ జగత్ప్రభువు గాంధారీదేవి శాపాన్ని, మహర్షుల శాపాలను ధిక్కరించాలని ఎప్పుడూ కోరుకోలేదు.
వాటికి తల వంచాడు, వాళ్ళని గౌరవించాడు. గాంధారిని గౌరవించాడు. గాంధారి శాపానికి ఒప్పుకున్నాడు. బాగుంది, మనసు చేసింటే ఏమైనా చేయొచ్చు, కానీ చేయలేదు. కాలం అదిగాక వైకుంఠానికి వెళ్ళాలనిపించింది మహానుభావుడికి. ఇదంతా నువ్వు ప్రత్యక్షంగానే చూశావు. అశ్వత్థామ చంపివేసిన నీ మనువుడైన పరీక్షిత్తు కృష్ణుడు తేజస్సుతో మళ్ళీ బతికాడు. కానీ ఆ నీ మిత్రుడు తన దాయాదులను, ఈ వృష్ణి వంశీయులను రక్షించడానికి మాత్రం ఎందుకో ఇష్టపడలేదు. చివరికి చచ్చిపడి ఉన్న కొడుకులను, మనుములను, సోదరులను, మిత్రులను చూసి కూడా నాతో ఇలా అన్నాడు, తండ్రి, ఈ వంశానికి ఇప్పుడు ఇలా అంత్యకాలం సమీపించింది. అర్జునుడు ఇక్కడికి వస్తాడు, అతడికి ఈ వంశ వినాశనాన్ని గురించి చెప్పు, ఇక మరొక ఆలోచన చెయ్యకు. నన్ను అర్జునుడిగా, అర్జునుడే నన్నుగాను గ్రహించు. అర్జునుడు ఏమి చెబితే అది చెయ్యి. ఆ స్త్రీలను ప్రసవ సమయం వచ్చినప్పుడు వారిని, వారి పిల్లలను అర్జునుడే చూసుకుంటాడు. నీకు దేహ సంస్కారాలను కూడా అర్జునుడే చేస్తాడు కూడా. అర్జునుడు ఈ ద్వారకను విడిచి వెళ్ళగానే సముద్ర ప్రాకారాలు, భవనాలు, మేడలతో సహా ఈ ద్వారకను ముంచివేస్తుంది. పూర్తిగా సముద్రం లోపల వెళ్ళిపోతుంది. నేను ఏదో ఒక పుణ్య ప్రదేశంలో నియమాలను పాటిస్తాను. బలరాముడితో సహా తొందరగా కాలుడు కోసం వేచి ఉంటాను అని ఆ ప్రభువు నాకు చెప్పాడు. ఆ తర్వాత ఆయన బాలకులతో పాటు నన్ను విడిచిపెట్టి ఏ దిక్కుకో వెళ్ళిపోయాడు. ఆ స్థితిలో నేను నీ సోదరుల గురించి, ఘోరమైన జ్ఞాతివదన గురించి ఆలోచిస్తూ శోకంతో కృషించిపోయాను. తిండి కూడా తినకుండా ఉండిపోయాను. ఓ అర్జున, నువ్వు అదృష్టం కొద్దీ ఇక్కడికి వచ్చావు. ఇక నేనేమీ తినను, బ్రతకడం కూడా నాకు ఇష్టం లేదు. కనుక ఓ పార్థ, నువ్వు కృష్ణుడు చెప్పినదంతా చెయ్యి. ఈ రాజ్యము, స్త్రీలు, రత్నాలు అంతా నీకే. ఇక నాకు జీవించాలనే ఆశ లేదు. పరలోకానికి వెళతాను అని చెప్పాడు వసుదేవుడు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 7వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్పాడు, ఓ జనమేజయ, మేనమామ అయినటువంటి వసుదేవుడు అలా అనగానే అర్జునుడి మనసు వికలమైపోయింది. అర్జునుడు దీనుడై ఇలా అన్నాడు, మామా, శ్రీకృష్ణుడు బంధువులు లేని ఈ భూమిని నేను చూడలేకపోతున్నాను. నా చేత కాదు. నేను, ధర్మరాజు, భీమసేనుడు, సహదేవుడు, నకులుడు, ద్రౌపది, మేము 6 ఒకే మనసు కలవారం. మేము ఒక్కడేమనుకుంటామో అందరూ అదే అనుకుంటారు. ఇప్పుడు ధర్మరాజుకు కూడా పరలోకానికి వెళ్ళే సమయం నిశ్చయంగా వచ్చింది. ఆ కాలమే ఇప్పుడు నీకు కూడా వచ్చింది అని తెలుసుకో. ఏమైనా సరే నేను వృష్ణి వంశంలోని ఆడవారిని, పిల్లలను, వృద్ధులను తీసుకొని ఇంద్రప్రస్థానికి వెళతాను అని చెప్పి అర్జునుడు దారుకుడితో ఇలా అన్నాడు, ఓ దారుక, నేను ఇప్పుడు మంత్రులను చూడాలని, వారిని పిలిపించు, ఆలస్యం చేయకన్నాడు. తర్వాత అర్జునుడు చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ పాపం అందరూ శోకించాడు. ఎవరెవరు చనిపోయినారు వాళ్ళందరినీ పేరు పెట్టి యాదవ సభ అయినటువంటి సుధర్మకు వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు మంత్రులు, వేదవేత్తలైన పండితులు వచ్చి అర్జునుడు చుట్టూ కూర్చున్నారు. వారంతా దీనమైన మనస్సులతో ఉన్నారు. చైతన్యాన్ని కోల్పోయి ఉన్నారు. అర్జునుడు మరీ దీనుడై ఉన్నాడు. అప్పుడు అర్జునుడు వారిని చూసి ఆ కాలానికి తగినట్లు ఇలా అన్నాడు, ఓ మహాత్ములారా, వీరులారా, మీరందరూ, వృష్ణి అందక వంశంలోని వారిని నేను ఇంద్రప్రస్థానికి తీసుకొని వెళుతున్నాను. ఈ నగరాన్ని మొత్తం సముద్రం ముంచేస్తుంది. కనుక వాహనాలను, వివిధ రత్నాలను సిద్ధం చేసుకోండి. ఇంద్రప్రస్థంలో ఈ వజ్రుడు మీకు రాజు అవుతాడు. ఈ రోజు నుంచి 7వ రోజున నిర్మలంగా సూర్యుడు ఉదయించగానే మనమంతా ఈ నగరం వదిలి బయలుదేరుదాం. అందరూ సిద్ధంగా ఉండండి, ఆలస్యం చేయకండి అన్నాడు. ఆ మాటలు విని వారందరూ ప్రయాణానికి సిద్ధపడసాగారు. అర్జునుడు ఆ రాత్రి సమయంలో కృష్ణుడి భవనంలోనే నివసించాడు. అర్జునుడు భవనంలోకి అడుగు పెడుతూనే
తీవ్రంగా శోకించాడు. వాళ్ళందరి ముందు ఏడ్చలేదు, ఇప్పుడు ఏడ్చాడు. మోహితుడై పోయాడు. తూలి తూలి కింద పడ్డాడు. ఆ తర్వాత తెల్లవారుగానే వసుదేవుడు మనస్సును పరమాత్మ మీద లగ్నం చేసి యోగాన్ని అవలంబించాడు. ఉత్తమ గతిని పొందాడు. వసుదేవుడి భవనంలోని స్త్రీలు ఆయన పరలోకానికి వెళ్ళాడని గ్రహించి పెద్దగా విలిపించారు. వారి ఆర్తనాదం మహాభయంకరంగా అక్కడ వినిపించింది. ఆ స్త్రీలు జుట్టు విరపేసుకొని ఆభరణాలు మాలలను తీసివేశారు. చేతులతో గుండెలు బాదుకుంటూ దీనంగా రోధించారు. నారీమణులైన దేవకి, భద్ర, రోహిణి, మదిర అనేటి వీరందరూ భర్తతో కలిసి చితిని ఎక్కటానికి సిద్ధపడ్డారు. తర్వాత అర్జునుడు ఎంతో విలువైన గొప్ప వాహనాన్ని తయారు చేయించి మనుష్యుల చేత మోగిస్తూ వసుదేవుడి దేహాన్ని నగరం బయటకు తీసుకొని పోయాడు. ద్వారకా వాసులైన సమస్త ప్రజలు, జానపదులు, హితం కోరేవారు దుఃఖంతోనూ శోకంతోనూ అర్జునుని వెంట నడిచారు. అందరూ కూడా ఆ వాహనానికి ముందు అశ్వమేధ యాగంలో వాడిన గొడుగును, ప్రజ్వలిస్తున్న అగ్నులను తీసుకొని ఆ యాజకులందరూ నడిచారు. వారి వెనక రాణులు, వేల కొద్ది స్త్రీలు, కోడళ్ళు నడిచారు. వసుదేవుడు బ్రతికి ఉన్నప్పుడు ఇష్టపడుతున్న ప్రదేశంలోనే చితిని పేల్చి అక్కడ పేర్చేసి పితృమేధాన్ని చేశారు. ఆ సమయంలో 4 రాణులు కూడా వసుదేవుడితో కలిసి అగ్నిలో కలిసిపోయారు. అర్జునుడు అప్పుడు దగ్గరే ఉండి సమస్త క్రియలను జరిపించాడు. అప్పుడు మండుతున్న అగ్ని ధ్వని, సామగాన ఘోష, మనుష్యుల రోదన ధ్వనులు అక్కడ వినిపించాయి. తర్వాత ఆ వజ్రుడిని ముందుంచుకొని వృష్ణి అందక కుమారులు, స్త్రీలు, మహాత్ముడైన వసుదేవుడికి ఉదక క్రియలు చేశారు. ధర్మలోపం లేని ఆ అర్జునుడు ధర్మకర్మలు నిర్వహించి తర్వాత యాదవులు మరణించిన చోటుకి వెళ్ళాడు. అక్కడ రణభూమిలో పడి ఉన్నటువంటి వారిని చూసి ఎంతో దుఃఖించాడు. ఏరక అనేటువంటి గడి నుంచి పుట్టినటువంటి ముసలాలతో చనిపోయిన యదువంశీయులకు చేయవలసిన అంత్య సంస్కారాలంతా చేశాడు. ఆ తర్వాత నమ్మకం గల పురుషుల ద్వారా బలరామకృష్ణుల ఇద్దరి శరీరాలను వెతికించి వాటిని దహనం చేయించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అర్జునుడు ఇలా యథావిధిగా అందరికీ ప్రేతకార్యాలను జరిపించాడు. తర్వాత రోజులు గడిచి 7వ రోజు వచ్చింది. అర్జునుడు రథాన్ని ఎక్కి వేగంగా బయలుదేరాడు. శోకంతో కృషించిన యాదవ వీరుల భార్యలు కూడా ఏడుస్తూ రథాలపైన, గోవులపైన, గాడిదలపైన, వంటలపై అర్జునుడి వెంట వెళ్ళారు. ఆ తర్వాత అందక వృష్ణి వంశీయుల సేవకులు, రౌతులు, రతికలు, ప్రజలు, జానపదులు అర్జునుడి ఆదేశంతో ముసలి వారితోనూ పిల్లలతోనూ ఉన్న భర్త లేని స్త్రీలను రక్షణంగా బయలుదేరారు. పర్వతాల్లాగా ఉన్నటువంటి ఏనుగులనెక్కి ఆయుధాలను చాటుగా ఉంచుకొని రక్షించే వారితో కలిసి బయలుదేరారు. అందక వృష్ణి వంశీయుల పుత్రులందరూ అర్జునుడి వెంట వెళ్ళారు. విప్రులు, క్షత్రియులు, వైశ్యులు, చతుర్థులు, 16,000 మంది స్త్రీలు కృష్ణుడి మనుముడైన వజ్రుడిని ముందు నిలుపుకొని బయలుదేరారు. భర్తలు చనిపోయినటువంటి భోజవృష్ణి అందక వంశంలోని స్త్రీలు 1,000 లక్షల కోట్ల కొద్దీ ఉన్నారు కూడా. వారంతా ప్రయాణమయ్యారు. ఆ జనసమూహం మహాసాగరంలాగా ఉంది. అర్జునుడు వారిని అందరినీ నడిపించాడు. వారందరూ ద్వారకను విడిచి వెళుతూ ఉండగానే సముద్రుడు పైకి లేచాడు మెల్లగా. రత్నాలతో నిండిన ఆ ద్వారకను నీటితో ముంచుతూ ముందుకు రాసాగాడు. మొత్తం ద్వారకాన్ని లోపలికి తీసుకుపోతున్నాడు. అర్జునుడు ఆ భూమిని ఎంతవరకు ఈడుస్తున్నాడో అంతవరకు వెనకలే వస్తోంది. ఈడినంత మేర వరకు దానిని సముద్రుడు నీటితో ముంచసాగాడు. ఎంతవరకు వెళుతున్నాడో అంతవరకు సముద్రం ముంచేస్తున్నది. ఆ అద్భుతాన్ని చూసి ద్వారకావాసులు ఆశ్చర్యపోయారు. వేగంగా ప్రయాణం చేశారు.
ఎంత వేగంగా ప్రయాణం చేస్తే అంత వేగంగా సముద్రం ముంచుతోందట. దైవం ఎంత గొప్పదో అనుకుంటూ ముందుకు వెళ్ళారు. అలా అర్జునుడు ద్వారకను విడిచిపెట్టగానే సముద్రుడు పూర్తిగా ద్వారకను తనలో కలిపేసుకున్నాడు. తర్వాత అర్జునుడు అందమైన వనాలు, పర్వతాలు, నదీ తీరాలలో విడది చేస్తూ ప్రయాణం చేశాడు. వాళ్ళ లక్షల కొద్ది మందికి భోజనాలు అవన్నీ కావాలి కదా. అలా వృష్ణివంశ కాంతులను అర్జునుడు తీసుకొని రాసాగాడు. తర్వాత అర్జునుడు గో, పశు, ధాన్య సంపదలతో సమృద్ధిగా ఉన్న పంచనదీ దేశానికి చేరి అక్కడ విడిది చేశాడు. అప్పుడు అర్జునుడు ఒక్కడే తీసుకొని వెళుతున్నటువంటి భర్త లేని స్త్రీలను చూసి అక్కడున్న దొంగలకు దోచుకోవాలని ఆశ పుట్టింది. అదే కలి ప్రవేశం చేస్తున్నాడు కదా దొంగలకంతా. అంత బంగారాన్ని, ధనాన్ని చూసేసరికి లోభంతో వారి మనస్సులు చెడిపోయాయి. వెంటనే ఆ పాపాత్మలంతా కలిసి ఇలా ఆలోచించుకున్నారట. ఈ అర్జునుడు విల్లు పట్టుకొని ఒంటరిగా ఉన్నాడు, తేజస్సు కోల్పోయి ఉన్నాడు. ఇతడి వెంట ఉన్న యోధులు మనలను దాటి వృద్ధులను, పిల్లలను, భర్త లేని స్త్రీలను తీసుకొని అక్కడికి పోతున్నారు అని మాట్లాడుకున్నారు. వెంటనే కర్రలు పట్టుకున్నారు. దీనులై ఉన్నటువంటి ఆ యాదవులందరి నుంచి ధనాన్ని, బంగారాన్ని కొల్లగొట్టాలని వేల కొద్ది దొంగలు వారిపైకి దాడి చేశారు. కాల వైపరీత్యం వల్ల ఆ దొంగలు సింహనాదాలు చేస్తూ వారిని అందరినీ బెదరగొడుతూ మీద పడ్డారు. వెంటనే అర్జునుడు అనుచరులతో కలిసి వెనక్కు తిరిగి వచ్చి వారితో ఇలా అన్నాడు, ఓ అధర్మ పరులారా, బ్రతకాలని లేదా మీకు? జీవించాలని ఉంటే పారిపోండి, లేకపోతే ఇప్పుడు నా బాణాల దెబ్బకు చీలిపోయి మీరు ఎంతగానో బాధపడతారన్నాడు. అయినా దొంగలు అర్జునుడి మాటను లెక్క చేయలేదట. ఏపా అన్నారట. మాటి మాటికి యాదవుల మీద పడ్డారు. అప్పుడు అర్జునుడు అతి కష్టం మీద గాంధీవాన్ని ఎక్కుపెట్టాడు. దొంగల మీదకు అస్త్రాలను, శస్త్రాలను ప్రయోగించాలని మంత్రాలు చదివాడు. అప్పుడు ఏ ఒక్క మంత్రం కూడా అర్జునుడు గుర్తురాలేదు. ఏమైపోయింది? సరిగా యుద్ధం చేయవలసిన సమయంలోనే తనలో ఇలాంటి మార్పు రావటాన్ని చూసి అర్జునుడు సిగ్గుపడ్డాడు, ఎంతో బాధపడ్డాడు. ఏ మంత్రమూ రావటంలే. అప్పుడు యాదవ వీరులు ఏనుగును నడిపేవారు, గుర్రాలను నడిపేవారు, రతికులందరూ దొంగలకు వశలైపోయారు. వారి దాడిని సహించలేకపోయారు. అప్పుడు అర్జునుడి వెంట ఉన్న జనంలో ఎక్కువగా ఆడవారే ఉన్నారు. దొంగలేమో ఒకవైపు నుండి వేగంగా మీద పడుతున్నారు. అప్పుడు అర్జునుడు దొంగల నుండి జనాన్ని రక్షించాలని ఎంతో ప్రయత్నించాడు. ఆ యోధులందరూ చూస్తూ ఉండగానే ఈసారి దొంగలు 4 వైపుల నుండి చుట్టుముట్టారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.